నమస్తే సార్. నమస్తే అండి. సార్ చాలా ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ ఉంది కానీ, ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చిందంటే దీనికో పట్టాన తగ్గదు. ఆ! దీనికసలు సొల్యూషనే లేదు అని అవును. చెప్పి ప్రతిరోజు కూడా ఈ గ్యాస్ రిలేటబుల్ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడేస్తూ ఉన్నారు. బట్ దానివల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో చాలా మందికి తెలిసినప్పటికీ ఈ సమస్య నుంచి ఎంత ఇబ్బందికరంగా దీనికి వాడుతూ ఉన్నారు. అవును. సో, నిజంగా దీనికి పరిష్కారం లేదు అంటారా? గ్యాస్ట్రిక్ ఇష్యూస్‌కి చాలా సింపుల్ పరిష్కారం ఉందండి. ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సిందేంటంటే, అసలు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎందుకొస్తున్నాయి? హ్మ్. సో, మనము ఎవరినడినా అడిగినా ఒక 100 మంది అడిగితే ఆల్మోస్ట్ 80-90% మందికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయనే చెప్తారు. చెప్తారా? అవును. ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎందుకున్నాయంటే వాళ్ళే ఆన్సర్ ఇస్తారనమాట. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క తోచిన ఆన్సర్ వస్తుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళు ఆలోచించేది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎందుకొస్తాయనేది చాలా తప్పనమాట. మనము ఏదన్నా ఒక గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉందని మనం ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తే, లేకపోతే ఒక యూట్యూబ్‌లోకి గాని ఎళ్లి సెర్చ్ చేస్తే కొన్ని వందల వీడియోలొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పర్టిక్యులర్ టాపిక్ పైన ఒక టాపిక్ పైన సెర్చ్ చేశానండి. 100 వీడియోలొచ్చాయి. 100 వీడియోల్లో ఆల్మోస్ట్ 99 వీడియోలు ఫేక్ వీడియోస్. చేసిందంతా ఫేక్ డాక్టర్లు, నాలెడ్జ్ లేని డాక్టర్లు, సోషల్ ఇన్ఫ్లుయర్లు, దొంగ బాబాలు, ఎవరైతే మెడికల్ ఫీల్డ్‌కి సంబంధం లేని, హ్మ్. ఏమీ తెలియని వాళ్ళు వీడియోస్ వల్ల చూసి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయన్నమాట. ఓకే. అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయి అని మనము క క సైంటిఫిక్‌గా తెలుసుకోవాలంటే 3 టాపిక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఏం తింటున్నాం? పాతకాలంలో ఇంత కార్బోహైడ్రేట్ ఉండేది గాదు. మనం ఎప్పుడైతే ఎక్కువ కార్బోహైడ్రేట్ తింటున్నామో దానివల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తున్నాయి. పాతకాలంలో ఎలా తినేవాళ్ళు? మేబీ వారానికి 2 పూటలో, 3 పూటలో లేకపోతే 4 పూటలో ఫుడ్ దొరికేది వాళ్ళకి. రోజుకు 4 పూటలు గాదు. ఇప్పుడేం జేస్తున్నారు? పొద్దున తింటున్నారు, మధ్యాహ్నం తింటున్నారు, సాయంత్రం తింటున్నారు, రాత్రి తింటున్నారు. మిడ్‌నైట్ బిర్యానీలు, ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు రోజుకు 6 పూటలు తింటున్నారు. ఈ 6 పూటలు తినేది కామనా అంటే దీంతో పాటు మధ్య మధ్యలో కాఫీలు, బిస్కెట్‌లు, చాక్లెట్‌లు, కూల్ డ్రింక్‌లు, పిజ్జాలు అంటే మనిషి 24 అవర్స్ తింటూనే ఉన్నాడు. అంటే హ్మ్. వేళాపాళా లేకుండా తి తింటున్నాం. ఇన్ని సార్లు తినడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. ఓకే. సార్ తినకపోతే కూడా గ్యాస్ట్రిక్ ఇష్యూ అంటారు కదా! అదే చెప్తున్నాగా. హ్మ్. అది పెద్ద అపోహ. తినకపోతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తున్నాయనేది పెద్ద అపోహ. హ్మ్. ఎప్పుడైతే ఇంత ఫ్రీక్వెంట్‌గా తింటారో అందువల్లే వస్తాయన్నమాట. చాలామంది ఏమనుకుంటారంటే తినకపోతే వస్తాయని. అదొక పెద్ద మిత్ అనమాట. మరి ఇంటర్నెట్ ఓపెన్ చేసి చూసినా ఈ ఈ ఈ గార్బేజే ఉంటది. తినకపోతే ప్రాబ్లమ్ వస్తుంది. తినకపోతే ఎప్పుడు ప్రాబ్లమ్ రాదు. ఇన్ని సార్లు తింటేనే ప్రాబ్లమ్ వస్తుందనమాట. హ్మ్. ఇది ఫస్ట్ పాయింట్. మల్టిపుల్ టైమ్స్, మల్టిపుల్ ఫ్రీక్వెన్సీగా తినడం అనేది. ఫస్ట్ పాయింట్ ఏమో ఎక్కువ కార్బోహైడ్రేట్, చెత్త అన్‌నాచురల్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఫ్రీక్వెంట్‌గా తినడం. థర్డ్ పాయింట్ ఏంటంటే, మనము మన బయోలాజికల్ రిథమ్ అంటామనమాట. బయోలాజికల్ రిథమ్ అంటే మీనింగ్ ఏంటంటే, మనం ఏ టైంలో తినాలి, ఏ టైంలో పడుకోవాలి, ఏ టైంలో ఎక్సర్సైజ్ చేయాలి అనేది బయోలాజికల్ రిథమ్. ఓకే. మన బయోలాజికల్ రిథమ్ ప్రకారం చాలా సైంటిస్ట్‌లు, సచిన్ పాండా అని మనకొక సైంటిస్ట్ ఉన్నారు. ఇండియన్ ఆయన యూఎస్‌లో ఉంటారు. ప్రపంచంలో ఉన్న సైంటిస్ట్‌లందరూ అతన్ని ఫాలో అవుతారు. ఆయన చెప్పేదేంటంటే, ఫుడ్ అనేది మనము మార్నింగ్ 11:00 నుంచి ఈవినింగ్ 6:30 లోపలే తీసుకోవాలి. 11:00 కంటే ముందు, 6:30 కంటే తర్వాత తీసుకోకూడదని క్లియర్‌గా ఆయన సైంటిఫిక్ ప్రూఫ్‌తో పాటు చెప్పాడనమాట. మనం ఈ టైంలో తప్ప అన్ని టైముల్లో తింటున్నాం. ఓకే. సో, ఈ 3 పాయింట్లు సరిగ్గా లేకపోవడం వల్లనే మనకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. హ్మ్. ఈ 3 గనక కరెక్ట్ చేసుకుంటే అసలు చాలా మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవనమాట. ఓకే. అంటే మీరన్నారు సార్ హ్మ్. టైమింగ్స్ అనేది సెట్ కావట్లేదు. ఆ విధంగా తినట్లేదు అని. హ్మ్. అంటే టైమింగ్స్ అంటే మనం ఏ విధంగా బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ముగించుకోవాలి అంటారు? రైట్. అదే చెప్తున్నాను. మనం ఎంత తక్కువ తింటే అంత మంచిది. హ్మ్. ఎంత ఫ్రీక్వెన్సీ తగ్గిస్తే అంత మంచిది. ఓకే. సో, డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాలో అవుతారనమాట. కొంతమంది 12/12 అంటారు. కొంతమంది 8/16 అంటారు. అంటే 8 అవర్స్ తినండి, 12 అవర్స్ ఫాస్టింగ్‌లో ఉండండి. సచిన్ పాండా ప్రకారం ఆహ్, ఆయనే గాదు, మనం చేయాల్సిందేంటంటే 11:00-6:00 మధ్యలో తిని స్టాప్ చేయాలి. మేబీ 1 మీల్ ఏ డే చేస్తే చాలా మంచిది. 2 మీల్స్ ఓకే. 3 మీల్స్ గూడా ఓకే అనమాట. బట్ ఈ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మార్నింగ్ 11 టు ఈవినింగ్ 6 6:30 అంటే కాదు సార్ 7-9 లోపు బ్రేక్‌ఫాస్ట్ చేసేయాలి. అది కూడా కడుపు నిండా తినాలి అంటారు? అది చెప్పేది. మనకు ఇంటర్నెట్‌లో ఉంది. అవన్నీ తయారు చేసింది ఎవరు? ఈ గైడ్‌లైన్స్ ఇచ్చిందంతా ఎవరంటే దొంగ బాబాలు, దొంగ డాక్టర్లు, నాలెడ్జ్ లేని డాక్టర్లు,
సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళ వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి. ఓకే. రైట్? మనం సైంటిస్ట్‌ని ఫాలో కావడం, ఈ లాజిక్‌లు వదిలేసి ఈ మ్యాజిక్‌లు వదిలేసి లాజిక్‌తో ఎవరైతే సైంటిఫిక్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళని ఫాలో అయితే ఏ ప్రాబ్లము ఉండదు. సో, మార్నింగ్ పొద్దున్న లేసి ప్రపంచంలో ఏ జంతువు అన్నం తినదు మనిషి తప్ప. హ్మ్. అందుకే ఆ జంతువులన్నీ అంత హెల్తీగా ఉంటాయి. మనిషి ఇంత అన్‌హెల్తీగా ఉంటాడు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. థాంక్స్ అండి.